మనశ్శాంతి లేక, సంసార సుఖం లేక బాధపడే ఆ పిచ్చి పిల్లను ఇప్పుడు దరిద్రం అంటూ ఈసడిస్తే తను ఏమైపోవాలి? చెప్పు మమ్మీ, నువ్వే చెప్పు. తను ఏమైపోవాలి? ఎక్కడికెళ్ళాలి? ఏట్లోకి 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 మన కొంప ముంచే బదులు తనే ఏదైనా గంగలో దూకితే బావుంటుంది. నీకసలు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అలా అడ్డగోలుగా మాట్లాడిస్తుంటే ఆ పిల్ల ఏమైనా అఘాయిత్యులు చేసుకుంటే? కాస్త స్పృహలోకి రా. మమ్మీ, నీకు సెంటిమెంట్ల పిచ్చుందని తెలుసు గాని మరీ ఇంత ముదిరిపోయిందని నాకు తెలీదు. మమ్మీ, రేపు మన ప్రియను తన అత్తగారు ఇలాగే సాధిస్తే మనకెలా ఉంటుంది? సంధ్య ఒకింటి ఆడపిల్లేగా. తనని నువ్వు దారుణంగా ట్రీట్ చేశావు, అది తన వాళ్ల ముందు. ఇట్స్ వెరీ బ్యాడ్ మమ్మీ, వెరీ బ్యాడ్. అమ్మా, ఏంటి న్యూసెన్స్ అంతా? నేను ఇలా మంచాన పడినందుకు ఏడవాలా? నీ మాటలకి ఏడవాలా? మధ్యలో సంజయ్ చేసిన తప్పే ఉంది. అంత దారుణంగా నిందర వేస్తుందా? సరైన బదులే ఇస్తాను. నువ్వేదో ఇక్కడ సంతోషంగా ఉన్నావనుకున్నాను. ఇన్ని మాటలు ఎలా భరిస్తున్నావు తల్లి? లేదు నాన్న, అత్తయ్య నన్ను ఒక్కనాడు పల్లెతో మాట అనలేదు. కన్న కూతురులా చూసుకున్నారు. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఇలా మాట్లాడుతున్నారు. అంత నా తలరాత. ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామక్క. గృహహింస కేసు కింద బుక్ అయితే అందరి తలరాతలు మనమే రాయొచ్చు. సిరి, పిచ్చిగా మాట్లాడుకో. అత్తయ్య గురించి నీకేం తెలుసు? ప్రియ కన్నా ఆప్యాయంగా నాతో ఉండేది. అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టేసరికి అలా అనుంటుంది. పర్వాలేదులే, మా అమ్మే ఏదో ఆవేశంలో అందనుకుంటాను. అది నీ సంస్కారం తల్లి. ఆ సంస్కారమే మాకు లేకుండా పోయింది. మావయ్య, అంత మాట అనొద్దు. మీ ఆదరణ నాకు తెలుసు. కన్న తల్లి ఒకసారి కసురుకుంటే తప్పుగా అనుకుంటావా? ఆమె చూపించిన ప్రేమను మర్చిపోతావా? ఇంత చిన్న విషయానికి అంత దూరం ఆలోచించడం నాకు ఇష్టం లేదు. సారీ వదినా, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ప్రియా, ప్లీజ్, ఎవరూ బాధపడనవసరం లేదు. నేను ఏది మనసులో పెట్టుకోలేదు. మీ చిన్నన్నయ్య అంటే అత్తయ్యకి ఎంత ప్రేమో నాకు తెలీదా? తనకింత డేంజర్ అయ్యేసరికి అత్తయ్య తట్టుకోలేకపోయింది.
మీరేం వర్రీ అవ్వకండి, అన్నీ అవే సర్దుకుంటాయి. ఏది ఏమైనా లక్ష్మి కోపంగా ఉందిరా. ఈ పరిస్థితుల్లో సంధ్య తన ఎదురుగా ఉంటే ఇంకా తన మనసుకు కష్టం కలగచ్చు. కొద్ది రోజులు సంధ్యను మా ఇంటికి తీసుకెళ్తాన్రా. నాన్నగారు వద్దు, దయచేసి అలాంటి ఆలోచనలు చెయ్యొద్దు. నేను నా కళ్యాణ్ని వదిలి ఎక్కడికి రాను. తనకిప్పుడు నా సపోర్ట్ కావాలి. అత్తయ్య నెమ్మదిగా కుదుట పడుతుంది. ఆ విషయం వదిలేయండి, నన్ను మాత్రం ఒత్తిడి చేయకండి. ఆయన ఇప్పటికే కృంగిపోయి ఉంటారు. తను బెడ్ మీద విలువిల్లాడుతుంటే నేను మీతో వచ్చి నిశ్చింతగా ఎలా ఉండగలను? ప్లీజ్ నాన్న, మీరు ఆలోచించండి. జరిగేది జరుగుతుంది, నాకేమీ చింత లేదు. కానీ నా బాధ్యతను వదిలేసి నేను రాలేను. ఏమీ అనుకోవద్దు. సరేనమ్మా, నీ ఇష్టం. నువ్వు చెప్పింది సబవే. లక్ష్మి కోపం తాటాకు మంటలాంటిది. ఒరే, నువ్వున్నావన్న ధైర్యంతోనే నేనున్నాన్రా. సంధ్య మంచి చెడు నువ్వే చూసుకోవాలి. ఇంకా మేమిక్కడే ఉండటం బాగుండదు. మేం వెళ్తాంరా. అవునరా, మీరు వెళ్ళిపోండి. అదే కరెక్ట్రా. ఒరే, సంజయ్ విషయం నాకు వదిలి. సంధ్య నా కూతుర్రా. లక్ష్మి కూడా త్వరలోనే అన్ని విషయాలు తెలిసొస్తాయి. మీరు ఇవేమీ మనసులో పెట్టుకోకండి, నేనున్నాను కదా. అమ్మా సిరి, అక్క గురించి ఏమి దిగులు పడద్దు, సరేనా? కళ్యాణ్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. వస్తాన్రా. ప్రియా, వస్తానమ్మా. సరే మావయ్య. సిరి, సంధ్య మా వదిన, మా బాధ్యత. తనని ఎవరూ ఏం చేయలేరు. బాయ్ అక్క. సరే, వస్తాన్రా. అలాగేరా, వెళ్ళొస్తానమ్మా. అలాగే నాన్న. సంధ్య, నువ్వు చిన్నదాని అయిపోయావు గాని, లేకపోతే నీ పెద్ద మనసుకి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుందమ్మా. కోడలంటే ఎలా ఉండాలో సమాజానికి తెలియచెప్పావు. హ్యాట్స్ ఆఫ్ తల్లి. లక్ష్మి, లక్ష్మి, ఒక్క మాట. మమ్మీ, ఇప్పుడే వస్తాను వదినా. మమ్మీ, ఇంకా చూడు, చాలా ఉంది. ఇన్ఫ్రాన్ క్రోకోడైల్స్ ఫెస్టివల్.
ఏంటి కళ్యాణ్ ఇదంతా? మీరు కూడా నమ్ముతున్నారా? కళ్యాణ్, నా పాదం ఈ ఇంటికి అరిష్టమని మీరు నమ్ముతున్నారా? మాట్లాడండి ప్లీజ్, నాకు భయంగా ఉంది. ఏం మాట్లాడమంటావు సంధ్య? నీ వైపు చూడాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. ఇంకా ఏం మాట్లాడు? నా వల్ల నీకు అణువంత సుఖం కానీ సంతోషం కానీ లేవు. నీకు ఏ విషయంలోనూ నేను న్యాయం చేయలేకపోయాను. పైగా ఇలా మంచాన పడి ఛ! కొత్త పెళ్లి కూతురికి రావాల్సిన కష్టాలేనా ఇవి? ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ అలా మాట్లాడేసరికి సిగ్గుతో చచ్చిపోతున్నా. మావయ్య, సిరి మా గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నారు. ఇప్పుడు అంతగా దిగజారిపోయాం వాళ్ళ దృష్టిలో. అయినా దురదృష్టం నీది కాదు సంధ్య, మాది. మమ్మల్ని క్షమించు. చచా, అంత మాట అనొద్దు. అత్తయ్య ఏదో ఆవేశంలో అలా అందని నాకు తెలుసు. మీరేం ఫీల్ కాకండి. లేదు సంధ్య, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ విషయంలో పొరపాట్లన్నీ మావే. ఇవేవీ మనసులో పెట్టుకోకు, ఎవరేమన్నా పట్టించుకోకు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, అంతే. జాగ్రత్త, జాగ్రత్త. ప్లీజ్ టెన్షన్ వద్దు. భగవంతుడా, ఎందుకు మాకి శిక్ష? త్వరగా కళ్యాణ్కి నయం చేయి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. కూర్చోండి. చెప్పండి డాక్టర్, రమ్మన్నారట? అదే కళ్యాణ్ గురించి మాట్లాడదామని. సార్, ఎనీథింగ్ సీరియస్? వాడికి ఏం కాలేదు కదా డాక్టర్? ఏమైనా ప్రాబ్లమా? నో, అదేం లేదు. కానీ ఇక ట్రీట్మెంట్ ఇంతకు మించి ఏమీ అవసరం ఉండదు. డిశ్చార్జ్ చేస్తాను, ఇంటికి తీసుకెళ్ళండి. అంటే పూర్తిగా క్యూర్ అయినట్టే కదా డాక్టర్? సార్ ప్లీజ్, మీరు సైలెంట్గా ఉంటే మాకు భయంగా ఉంది. విషయం ఏదైనా వెంటనే చెప్పండి. డాక్టర్ గారు, మేము దేన్నైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్గా చెప్పండి ప్లీజ్. ఓకే, అది ఎలా చెప్పాలా అని వరీ అవుతున్నాను, కానీ తప్పదు కదా. కళ్యాణ్కి బుల్లెట్ వెన్నెముక భాగంలో దిగింది. 1 ఇంచు పైకి తగిలితే ప్రాణాలే పోయేవి. 1 ఇంచు కిందికి తగిలుంటే కాళ్ళు నడుం భాగం చచ్చుబడిపోయేవి. లక్కీగా అదేమీ జరగలేదు. కాని ఇప్పుడు తగిలిన చోటు చాలా కీలకమైంది. అక్కడ దెబ్బతినడం వల్ల కళ్యాణ్ సంసారానికి పనికిరాడు. నో నో డాక్టర్ గారు,
అలా జరగడానికి వీల్లేదు. ప్లీజ్. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏ హాస్పిటల్కైనా పర్వాలేదు, ఏదైనా చేసి కళ్యాణ్ని నయం చేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ రిలాక్స్. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా మీకు చెప్పేవాణ్ణిగా. మీ కెపాసిటీ నాకు తెలుసు. అమెరికా పంపించైనా మీరు క్యూర్ చేయించగలరని తెలుసు. కానీ సారీ టు సే, ఆ ఛాన్సే లేదు. అంటే కళ్యాణ్ ఇంకా సార్, మా తమ్ముడికి ఎలాగైనా నయం కావాలి. ప్లీజ్ ఏదైనా చెయ్యండి. నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం బెడ్ మీదున్నా క్రమంగా తను నడవగలడు, తిరగగలడు. కానీ సంసార జీవితానికి మాత్రం అంటే కళ్యాణ్ బ్రతుకు అర్థం లేదేనా? సంధ్య, మరి సంధ్య పరిస్థితి? ఏంటి డాక్టర్ గారు ఇదంతా? అన్ఫార్చునేట్లీ చాలా వరకు నర్వ్స్కి సంబంధించి సర్జరీస్, ఇంప్లాంట్స్ పనిచేయవు. కానీ ఫిజియోథెరపీలో కొంత ఛాన్స్ ఉంది. కళ్యాణ్ కేసు పరిశీలిస్తే ఆ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయించండి. అంటే మా కళ్యాణ్ మామూలు మనిషి అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, ఉంది. కానీ సిస్టమేటిక్గా ఫిజియోథెరపీ చేయించాలి. ముఖ్యంగా టెన్షన్స్ లేకుండా చూడాలి. మీ కోడల పేరేమన్నారు? ఓ, సంధ్య కదూ. సంధ్య సహకారం చాలా అవసరం. అంటే కొత్తగా పెళ్ళైంది కనుక తనకి కోరికలుండొచ్చు. కంట్రోల్లో ఉంచుకొని ఒక పేషెంట్కి నర్సు చేసినట్టు సేవలు చేయాలి. ఎందుకంటే కొన్ని రకాల సేవలు తను మాత్రమే చేయగలదు. సంజయ్ ఈ కాలం అమ్మాయి కాదు, చాలా ఉద్దుకైంది. పరిస్థితులను బట్టి మసులుకోగలదు. మేము అన్ని విషయాలు చెప్తాం. తను గ్యారంటీగా కళ్యాణ్ని పూర్తిగా మగవాడిగా మార్చగలదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ విషయాలు కళ్యాణికి తెలియనివ్వకండి. ఎందుకంటే తను ఏం కోల్పోయాడో తెలిస్తే పూర్తిగా నర్వస్ అవుతాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఇక మామూలు స్థితికి రావడం కష్టం. ఓకే డాక్టర్, మేము ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. ఈ విషయం సంధ్యకు కూడా తెలియనివ్వకండి. తనకు తెలియకపోతే ఎలా డాక్టర్? మేజర్ పార్ట్ తందే అని చెప్పారుగా. అవును, కానీ తప్పదు. ఎందుకంటే కళ్యాణికి తెలియదు గనక. కొద్ది రోజుల్లో తను తిరిగి కోలుకోగానే సంసారం ప్రారంభించవచ్చనే ఆశతో ఉంటాడు. ఆ టైంలో సంధ్య అట్రాక్టివ్గా, టెంప్టివ్గా కనిపిస్తూ ఉంటే అతనిలో కోరికలు కలిగి ఇంకా వేగంగా కోలుకునే అవకాశం ఉంది. ఇక సంధ్యకు గనక విషయం తెలిస్తే అతడికి ఏం జరుగుతుందో అన్న భయంతో ఎప్పుడూ దిగాలుగా కనపడటం, లేదా కళ్యాణ్ కాస్త మూడ్లో ఏదైనా రొమాంటిక్గా మాట్లాడబోతే తను టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఈ టైంలో అతడికి ఆమె అట్రాక్టివ్గా కనపడటం, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం రెండూ ముఖ్యమే. ఇద్దరికి ఇది తాత్కాలిక అనారోగ్యం లేదా సర్జరీ నుండి కోలుకునే టైం అని మాత్రమే చెప్పండి. లేదంటే ఇద్దరిలో ఎవరు అప్సెట్ అయినా ప్రాబ్లమే. ఆదిత్య, మీ తమ్ముడికి ధైర్యం చెప్పి అతన్ని మామూలు మనిషిని చేయడం మీ బాధ్యత. కళ్యాణ్కు మీరంటే ఎంతో గౌరవం అని కూడా నాకు తెలుసు. అంతేకాదు,
మీరంతా సేమ్ జనరేషన్ ఏజ్ గ్రూప్ కనుక సంధ్య ఫీలింగ్స్ను కూడా గమనిస్తూ ఉండండి. ఏదైనా అన్యూజువల్ బిహేవియర్ అని మీకు అనిపిస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. సరే, కళ్యాణ్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ఓకే డాక్టర్. డాడీ పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.